వెల్కమ్ టు ఎడికేర్. ఈ వీడియోలో మై లాస్ట్ డచెస్ దీన్ని రాబర్ట్ బ్రౌనింగ్ రాశారు. ఈ పాఠ్యాంశం యొక్క సారాంశం డిస్కస్ చేద్దాం. ఇది ఒక పోయం. ఇది 4th సెమిస్టర్ ఇంగ్లీష్ డిగ్రీ ఉస్మాన్ యూనివర్సిటీకి సంబంధించింది. ఇది న్యూ సిలబస్లో ఉన్నటువంటి టాపిక్ అనమాట. ఇది కేవలం డిగ్రీ స్టూడెంట్స్కి మాత్రమే కాదు, మిగతా యూనివర్సిటీ స్టూడెంట్స్కి కూడా ఉంది. సో ఉన్న వాళ్ళంతా కూడా దీన్ని వినవచ్చు. ఇక్కడ మై లాస్ట్ డచెస్ అనేటువంటి పోయం చూస్తే చాలా వండర్ఫుల్ పోయం అనమాట. రాబర్ట్ బ్రౌనింగ్ చేతి నుంచి వచ్చినటువంటి ఒక ఆనిముత్యం అని చెప్పుకోవచ్చు. ఇందులో డ్యూక్కి ఉన్నటువంటి జెలసీ, అలాగే తన వైఫ్ మీద తనకి ఎటువంటి కంట్రోల్ ఉండాలి, ఎటువంటి ఆర్డర్ ఉండాలి ఏంటి అనేటువంటి విషయం ఇక్కడ చాలా క్లియర్గా చెప్పాడనమాట. ఇక్కడ పోయం విషయానికి వెళ్తే, పోయంలో డచెస్ ఉంటుంది. తను ఒక ఇన్నోసెంట్ డచెస్ అనమాట. తను అందరికీ కూడా ఒకే విధంగా రెస్పాన్స్ ఇస్తూ ఉంటుంది. అలాగే రాజుకు కూడా. సో రాజుకు తర్వాత మిగతా వాళ్ళకి చాలా తేడా ఉంటుంది కదా. ఆ తేడా ఉండాలని చెప్పేసి ఇక్కడ డ్యూక్ అనేటువంటి చెప్తాడు. ఇక ఏంటి అనేటువంటి విషయం క్లియర్గా నేను ఇక్కడ చెప్తాను. ఎస్సేలో ప్రతి పాయింట్ కూడా నేను వెరీ వెరీ ఇంపార్టెంట్ కీ పాయింట్స్తో నేను చేశాను. చాలా జాగ్రత్తగా వినండి, బాగా ప్రాక్టీస్ చేయండి, ఓకేనా. ఇంక దీంతోపాటు ఇక్కడ ఎస్సే మొత్తం కూడా నేను ఇస్తాను. ఒక లాస్ట్ స్క్రీన్లో మళ్ళీ ఒకసారి సమ్మరీ చేసేటప్పుడు మీకు చూపిస్తాను. అదొకసారి స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి, ఓకేనా. ఇక్కడ చూద్దాం, లెట్ స్టార్ట్ దిస్. ఇక్కడ చూస్తే, ఇక్కడ చూసారు కదా పిక్చర్ ఎంత బ్యూటిఫుల్గా ఉంది. మై లాస్ట్ డచెస్ యొక్క పిక్చర్ ఇలా ఉంది. ఇక్కడ స్టోరీ స్టార్టింగ్కి ముందు మనం క్యారెక్టర్స్ చూద్దాం. ఇందులో క్యారెక్టర్ ఏంటంటే ఫస్ట్ క్యారెక్టర్ స్పీకర్ అనమాట. ఇతన్నే డ్యూక్ అంటారు. ఇతను డ్యూక్ ఎవరంటే ఆల్ఫోన్సో సెకండ్ డి ఎస్టేట్, ద 5th డ్యూక్ ఆఫ్ ఫెరరా రాజ్యానికి ఈయన ఒక డ్యూక్ అనమాట. ఆయన పేరు ఆల్ఫోన్సో 2. ఇక డచెస్ క్యారెక్టర్, డచెస్ అంటే లుక్రేజియా డి కోసిమో డి మెడిసి, ఈమె పేరు లుక్రేజియా, షార్ట్గా చెప్తారనమాట. ఓకే. అండ్ నెక్స్ట్ క్యారెక్టర్ ఎవరంటే ప్రాఫెండల్ ఎవరంటే ఈమె పిక్చర్ని డ్రా చేసింది. ఇగో ఇంత బ్యూటిఫుల్ పిక్చర్ ఉంది కదా, ఈ పిక్చర్ని డ్రా చేసింది ఫ్రాపెండల్ అనమాట. తర్వాత కౌంట్ ఎవరంటే తన పక్క రాజ్యం ఆయనే ఈయనకు నెక్స్ట్ పెళ్లి సంబంధం ఇస్తాను, ఆమె కూతుర్ని ఇస్తా అని చెప్పేసి ఒక మెసెంజర్ని పంపిస్తాడు. ఆ కౌంట్ పంపించినటువంటి మెసెంజరే ఇక్కడ ఇంకొక మెసెంజర్, ఎంబసీ అని కూడా అంటారనమాట. ఓకే, ఇవి అనమాట. ఇక్కడ 2, 3, 4 క్యారెక్టర్స్ ఉన్నాయి కదా. ఇక్కడ నెంబర్ 3, నెంబర్ 4 క్యారెక్టర్స్ అవి జస్ట్ ఉంటాయి అంతే, వాటి నుంచి ఎటువంటి మాటలు రావు అనమాట. ఓకే, బాగా ఇక్కడ 3 క్యారెక్టర్స్లో, మిగిలిన 1, 2 and 5 క్యారెక్టర్స్లో స్పీకర్ యాక్టివ్గా ఉంటాడనమాట. తర్వాత మెసెంజర్ వింటూ ఉంటాడు, ఓకేనా. ఇద్దరే మ్యాక్సిమం ఇక్కడ, కానీ ఇవన్నీ కూడా ఈ స్టోరీలో మెన్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు రైటర్ గురించి చూద్దాం. అబౌట్ ది ఆథర్, రాబర్ట్ బ్రౌనింగ్ గురించి. రాబర్ట్ బ్రౌనింగ్ వాజ్ ఏ ప్రొఫోలిక్ అండ్ ఇన్ఫ్లుయెన్షియల్ రైటర్ అండ్ పోయెట్ నౌన్ ఫర్ హిజ్ డ్రామాటిక్ మోనోలాగ్స్. డ్రామాటిక్ మోనోలాగ్స్కి ఫేమస్ ఎవరు అంటే రాబర్ట్ బ్రౌనింగ్. రాబర్ట్ బ్రౌనింగ్ అంటేనే డ్రామాటిక్ మోనోలాగ్స్, ఎందుకంటే లిటరేచర్లో ఒక గ్రేట్ రెవల్యూషన్ తెచ్చినటువంటి యాక్టివిటీ అనమాట ఈయన చేసినటువంటిది. తర్వాత ఈయన రాసినటువంటి రచనలు ఎలా ఉంటాయంటే చాలా కాంప్లెక్స్ అండ్ సైకలాజికల్ ఇన్సైట్స్. చూడండి, ఇప్పుడు మై లాస్ట్ డచెస్లో కూడా సైకలాజికల్గా డ్యూక్ ఎలా ఉన్నాడు, సైకలాజికల్ తన అటిట్యూడ్ ఏంటి ప్రిన్సెస్ డచెస్ వైపు అని చెప్పేసి ఇక్కడ అయితే ఒక మీనింగ్ చెప్తాను. డచెస్ అంటే ఏం లేదు, ప్రిన్సెస్ లేదా క్యూన్ అనమాట, నథింగ్ బట్ క్వీన్. డచెస్ అంటే ఆయన భార్య, ఎందుకంటే డ్యూక్ యొక్క భార్య డచెస్ అనమాట, కింగ్ యొక్క భార్య క్వీన్ అనమాట, ఇలా ఉంటుందన్నమాట. ఓకే, ఇది ఒక రాజవంశం అనమాట, డ్యూక్ వంశం అని చెప్పేసి చెప్తారు. అండ్ వివిడ్ క్యారెక్టరైజేషన్స్. హీ వాస్ బోర్న్ ఇన్ క్యాంబెరల్, లండన్. బ్రౌనింగ్ వాజ్ ద సన్ ఆఫ్ వెల్ టు డూ బ్యాంకర్ అండ్ షౌడ్ అన్ అర్లీ అటిట్యూడ్ ఫర్ లిటరేచర్. అయితే వీళ్ళ నాన్న ఒక పెద్ద బ్యాంకర్ అనమాట, బాగా డబ్బును ఉన్నట్టు వాళ్ళ ఫ్యామిలీలో ఈయన పుట్టాడనమాట. అండ్ ఈయన బ్యాంకర్ అయినా కూడా వీళ్ళ నాన్న యొక్క ఇంట్లో పెద్ద లైబ్రరీ ఉండేది. ఆ బుక్స్ చదువుతూనే తన ఎడ్యుకేషన్ కంప్లీట్ చేస్తాడనమాట. ఆ బుక్ చదవడం వల్లనే ఈయనకి ఏమవుతుందంటే లిటరేచర్ మీద బాగా ఇంట్రెస్ట్ వస్తుంది. హిజ్ ఎడ్యుకేషన్ అట్ హోమ్ బై ట్యూటర్స్ అండ్ ఎక్స్పోజర్స్ టు హిజ్ ఫాదర్స్ ఎక్స్పెన్సివ్ లైబ్రరీ లేడ్ ద ఫౌండేషన్ ఫర్ హిజ్ లిటరీ పర్సూట్స్ కదా. వాళ్ళ ఇంట్లోనే లైబ్రరీ ఉండేది, ఆ బుక్స్ ఏదో ఒకటి చదువుతూ ఉండేడు రాబర్ట్ బ్రౌనింగ్. ఇలా చదువుతూనే లిటరేచర్ మీద తనకు ఎక్కువగా ఇంట్రెస్ట్ అనేది పుట్టుకొచ్చింది. Using dramatic monologues allowed Browning to explore themes of morality, psychology and the complexities of human nature. ఇంకేంటి, ఇక్కడ డ్రామాటిక్ మొనోలాగ్స్ తను యూజ్ చేయడం వల్ల ఏం చెప్పగలిగాడంటే ఒక సైకాలజీ, తర్వాత మొరాలిటీ
థీమ్స్ ఆఫ్ మొరాలిటీ చెప్పగలిగాడు, థీమ్స్ ఆఫ్ సైకాలజీ చెప్పగలిగాడు, అండ్ మనిషి యొక్క నేచర్లో ఉన్నటువంటి డిఫరెంట్ యాంగిల్స్ని కూడా తను చెప్పగలిగాడు. And his mastery of dramatic monologue is exemplified in the works such as My Lost Duchess. The bishop orders his tomb at Saint Praxed's church and Soliloquy of the Spanish cloister. ఈ రాసినటువంటి రచనలు ఇవి. ఇక్కడ లాస్ట్కు మీకు కొన్ని గుర్తుంటా రాయొచ్చు, లేకపోతే లేదు. జస్ట్ మై లాస్ట్ డచెస్ ఉంది కదా, అక్కడ దాకా రాసిన కూడా పర్వాలేదు. ఓకేనా, ఇది ఈయన రాసినటువంటిది. ఇక్కడ మొనోలాగ్ ఏంటంటే ఇంకొక విషయం చెప్తాను. డ్రమాటిక్ మొనోలాగ్ అంటే ఒక వ్యక్తి చెప్తా ఉంటాడు తన మనసులో మాట, ఓకే, ఇతరులకు. అక్కడ వాళ్ళు రెస్పాన్స్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, బట్ ఈయన మాత్రం చెప్తా ఉంటాడు. మొనోలాగ్ అంటారు దీన్ని, డ్రమాటిక్ మొనోలాగ్. ఓకే, ఇప్పుడు స్టోరీకి వెళ్దాం. ఇక్కడ చూడండి చెప్తున్నాడు. ఇక్కడ ఇద్దరు, తర్వాత ఒక ఫోటో ఉంది కదా. ఫస్ట్ ఏమో డ్యూక్ అనమాట. డ్యూక్ తర్వాత ఆయన దగ్గర ఉన్నటువంటి ఒక ఎంబసీ, ఒక మెసెంజర్ అనుకోవచ్చు. పక్క రాజ్యంలోకి వెళ్ళి ఒక మెసెంజర్ వచ్చి ఉంటాడు. అయితే ఇక్కడ ఎందుకు వస్తాడు మెసెంజర్ అంటే ఒక విషయం చెప్తాను లెసన్ స్టార్ట్ కావముందు, ఎందుకంటే ఇది బేస్ అనమాట. ఈ లైన్ ఏంటంటే ఇక్కడ డచెస్ ఉంది కదా, డచెస్ తను బాగా స్మైల్ చేస్తుంటుంది, అందరికీ మాట్లాడుతూ ఉంటుంది. ఒక రాణిలా కాకుండా సాధారణంగా అందరితో ఎలా ఉంటుందో అలాగే రాజుతో కూడా ఉంటుంది. రాజుకి ఏమనిపిస్తుందంటే, నేను రాజుని కదా, అందరికంటే ఎక్కువ నాకు రెస్పెక్ట్ ఇవ్వాలి, అందరికంటే ఎక్కువ ప్రేమ నాకు చూపించాలి. కానీ ఒక పనోడికి చూపించినటువంటి ప్రేమ నా మీద కూడా చూపిస్తుంది. అలాగే ఒక పని మనిషి దగ్గర మాట్లాడే విధంగా నా దగ్గర కూడా మాట్లాడుతుంది. అక్కడ ఇచ్చినటువంటి స్మైల్ నా దగ్గర కూడా ఇస్తుంది. ఇది నాకు నచ్చదు అని చెప్పేసి అనుకుంటాడు. దీంతో ఏం చేస్తాడంటే ఆమెని చంపేస్తాడు. సింపుల్ థింగ్ అంతే. ఓకే, చంపేసిన తర్వాత ఇప్పుడు ఈ విషయం ఏంటంటే పక్క రాజ్యం వాళ్ళకి తెలుస్తుంది. అయితే డ్యూక్ భార్య చనిపోయింది కదా, చనిపోతే ఇప్పుడు ఆయన ఖాళీగా ఉంటాడు. నా కూతురు కూడా ఖాళీగా ఉంది కదా, ఈమెకి ఇచ్చి పెళ్లి చేద్దాం, డ్యూక్కి ఆల్ఫెన్సో 2కి ఇచ్చి పెళ్లి చేద్దాం అని చెప్పేసి తను అనుకుంటాడు. ఇలా ఈ విషయాన్ని ఒక మెసెంజర్తో ఈ రాజ్యానికి పంపిస్తాడు అనమాట. ఆల్ఫెన్సో దగ్గరికి పంపిస్తాడు. పంపిస్తే తను వస్తాడు లోపలికి. వచ్చిన తర్వాత పైన స్టేర్స్ ఉంటారు, అంటే అప్స్టేర్కి వెళ్తూ ఉంటారు. అప్స్టేర్కి వెళ్తూ ఉంటేనే పక్కన గోడ ఉంటుంది. ఇక ఇక్కడ చూపిస్తున్నారు కదా, ఆ గోడ దగ్గర ఒక ఫ్రేమ్తో ఒక ఫోటో ఉంటుంది. ఆ ఫోటోకి ఒక కర్టన్ ఉంటుందన్నమాట. ఈయన వచ్చిన వెంటనే ఏంటంటే ఆ కర్టన్ ఓపెన్ చేస్తాడు. ఓపెన్ చేసి చూపిస్తాడు. ఇక చూసావా ఈ పిక్చర్ ఎవరిదో అంటే అది చెప్తాడనమాట. మై లాస్ట్ డచెస్ అంటే మొన్న చనిపోయిన నా భార్యది, అంటే లాస్ట్ నా భార్య వరుసల్లో లాస్ట్ మొన్న చనిపోయింది కదా ఈమెనే అని చెప్పేసి చెప్తాడు. ఆయనకు అలా చూపిస్తూ ఇప్పుడు ఈ విషయం అంతా చెప్తాడనమాట. ఓకేనా, ఏంటనేటువంటి చూద్దాం. In My Last Duchess, the Duke proudly shows a painting of late wife to an embassy. ఈ పిక్చర్లో ఏం చెప్తాడంటే, ఇక్కడ తను ఏం చెప్తాడు, ఆ పెయింటింగ్ చూపిస్తూ ఇది లాస్ట్ నా భార్య ఉంది కదా ఆమె పిక్చర్ ఇది అని చెప్పేసి చూపిస్తూ ఉంటాడు. అండ్ దాంతోపాటు హీ లైక్స్ ద పెయింటింగ్. ఆ పెయింటింగ్ అంటే తనకు చాలా ఇష్టం అనమాట. ఎంత ఇష్టం అంటే చాలా వండర్ఫుల్గా దాన్ని డిస్క్రైబ్ చేస్తూ ఉంటాడు, ఎందుకంటే అందులో తన వైఫ్ ఉంది కాబట్టి. ఓకే, అండ్ పెయింటింగ్ ఎ లాట్, హీ లైక్స్ పెయింటింగ్ ఎ లాట్ అండ్ కాల్స్ ఇట్ యాజ్ ఎ వండర్ఫుల్ పీస్, మెన్షన్స్ ప్రాఫెండాల్. ఓకే, ఏం చెప్తాడంటే ఇది చూసావా ఎంత అద్భుతంగా ఉంది చూడు ఈ పిక్చర్. ఆ పిక్చర్లో ఉన్నామె కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడు. దీన్ని వేసింది ఎవరో తెలుసా? ఫ్రాపెండాల్ అటువంటి ఒక కళాకారుడు వేశాడు దీన్ని అని చెప్పేసి చెప్తున్నాడు. ది టాలెంటెడ్ ఆర్టిస్ట్ హూ పెయింటెడ్ ఇట్. ప్రాఫెండాల్ ద టాలెంటెడ్ ఆర్టిస్ట్ హూ పెయింటెడ్ ఇట్. ఎంత టాలెంట్ ఉంది చూడు, ఎంత అద్భుతంగా ఎంత న్యాచురల్గా వేశాడు ఈ పిక్చర్ అని చెప్పేసి అంటున్నాడు. ద డ్యూక్ దెన్ ఆస్క్ ద విజిటర్ టు లుక్ ఎట్ ద డెప్త్ అండ్ ప్యాషన్ ఆఫ్ ద ఎర్నెస్ట్ గ్లాన్స్ బట్ సేస్ ద కర్టన్ హీ హ్యాస్ డ్రాన్ ఫర్ హిమ్. చూడు ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడు. ఆ పిక్చర్లో ఉన్నటువంటి డెప్త్ మీనింగ్ చూడు, గ్లాన్స్ చూడు, ఆమె చూపులు చూడు ఎలా ఉన్నాయి, ఆ ఫేస్ చూడు, ఆ చీక్స్ చూడు అని చెప్పేసి అద్భుతంగా చెప్తూ ఉంటాడు. ఎంత బ్యూటిఫుల్గా ఉంది నా భార్య అని చెప్పేసి. అయితే ఇది ఎప్పటికీ మేము కర్టన్ క్లోజ్ చేసి పెడతాం, ఎవరికి చూపించాం, కానీ నీకు చూపించాల్సి వచ్చింది ఎందుకంటే నువ్వు పెళ్లి సంబంధం తీసుకొచ్చావు కాబట్టి. ఓకే, అలా చెప్తాడనమాట. నెక్స్ట్, డ్యూక్స్ అటిట్యూడ్ ఆన్ ద పెయింటింగ్. ఇక పెయింటింగ్ మీద తనకు అటిట్యూడ్ ఏంటి, అలాగే ఆ పెయింటింగ్ మీదనే కాదు డచెస్ మీద కూడా ఎటువంటి అటిట్యూడ్ ఉంది ఏంటనేటువంటిది ఇక్కడ చూస్తాం. As the Duke talks about the painting, he says that his wife's happiness, glance and joy on the cheeks aren't just because of him, but also because of compliments. చూసావా ఇక్కడ ఆమె ఎంత బ్యూటిఫుల్గా నవ్వింది కదా. ఆమె చీక్స్ ఉన్నాయి కదా, చెంపలు ఏవైతే ఉన్నాయో అవి పింక్ కలర్లో ఉన్నాయి చూడు.
ఆమె లుక్స్ చూడు ఎంత రొమాంటిక్గా ఉన్నాయి. ఇవన్నీ చూసి ఇవన్నీ ఎలా వచ్చాయి? హస్బెండ్ని చూసి కాదు వచ్చింది. అక్కడ పెయింటర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఆయన పెయింట్ వేసేటప్పుడు చూసి వచ్చినటువంటి ఈ లుక్స్ అనమాట అని చెప్పేసి అంటుంది. చూడు, ఒక పెయింటర్ని చూసి తను ఎంత హ్యాపీగా ఉంది, ఎంత జాయ్ఫుల్గా ఉంది, ఎంత రొమాంటిక్ లుక్స్తో తను అక్కడ ఉంది ఆ పిక్చర్లో అని చెప్పేసి అంటూ ఉన్నాడు. అంటే ఒక రకంగా ఇక్కడ డ్యూక్ ఏంటంటే జలసీ ఫీల్ అవుతున్నాడు. అంటే నా ముందు ఉండాల్సిన విధానము ఒక పెయింటర్ ముందు కూడా ఉంది కదా, అలా ఉండొద్దు కదా అని చెప్పేసి తను అంటాడు. ఒక రకంగా పెయింట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వివరిస్తూ ఆమె అందాన్ని పొగుడుతూ కూడా మళ్ళీ అందులో ఒక సస్పిషన్ చూపిస్తాడనమాట. ఆమె మీద ఈయనకి ఎటువంటి అనుమానం ఉందో కూడా చెప్తాడు. అంటే నేను లేనప్పుడు ఆమె పెయింటర్ ముందు కూర్చొని పెయింట్ వేశాను. అసలు నా ముందు ఇలా ఉండాలి, ఇంత రొమాంటిక్గా ఉండాలి, కానీ ఆయన ముందు ఎలా ఉండగలిగింది ఈమె ఇంత రొమాంటిక్గా అని చెప్పేసి అంటాడనమాట. అది కూడా ఎవరైనా కాంప్లిమెంట్ ఇస్తే చాలా నవ్విపోయేది. ఓకే, బట్ ఆల్సో బికాస్ ఆఫ్ కాంప్లిమెంట్స్ ఫ్రమ్ అదర్స్ అండ్ షీ ఈజ్ టూ ఈజీ ఇంప్రెస్డ్. ఎంతటి ఇన్నోసెంట్ అంటే ఈజీగా ఇంప్రెస్ అయిపోతుంది. నేను ఒక వజ్రాల హారం తెచ్చిస్తే కూడా వావ్ వండర్ఫుల్ థ్యాంక్ యూ అని చెప్పేసి అంటుంది. అలాగే ఒక చిన్న రోజా ఒక పని మనిషి తెచ్చిస్తే కూడా వావ్ వండర్ఫుల్ థ్యాంక్ యూ అని చెప్పేసి అంటుంది. అంటే నేను వజ్రాల హారం ఇచ్చినా ఒకరి ఎక్స్ప్రెషను, ఒక తోటలో ఒక పువ్వు పని మనిషి తెచ్చిచ్చినా కూడా సేమ్ ఎక్స్ప్రెషన్. అసలు నాకు వాళ్ళకు డిఫరెన్స్ లేకుండా తన ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంది, ఎమోషన్స్ చూపిస్తుంది. ఇది ఎలా సాధ్యం? ఇది నాకు నచ్చలేదు అని చెప్పేసి అంటాడనమాట. షీ లైక్డ్ వాట్ ఎవర్ షీ లుక్డ్ ఆన్ అండ్ హర్ లుక్స్ వెంట్ ఎవ్రీవేర్. ఆమె సాధారణంగా అటువైపు చూస్తుంది, ఇటువైపు చూస్తుంది, అందరినీ మాట్లాడుతుంది. కానీ ఒక డచెస్ ఎలా ఉండాలి? ఆమె ఉన్నటువంటి గది నుంచి బయటికి వచ్చినా కూడా చాలా రాయల్టీగా ఉండాలి. నలుగురిని చూసి మాట్లాడినా కూడా రాయల్టీగా ఉండాలి. సాధారణంగా ఎవరిని పడితే వాళ్ళు మాట్లాడకూడదు. కానీ ఈమెంటి లుక్స్ ఎవ్రీవేర్, అటు ఇటు చూసుకుంటూ వెళ్తుంది. సాధారణంగా ఒక స్త్రీ వెళ్ళినట్టు వెళ్తుంది. కానీ ఒక డచెస్ ఎంత హుందాగా ఉండాలి, ఎంత రాయల్గా ఉండాలి అనేటువంటి చెప్తాడనమాట. హీఈస్ అప్సెట్. ఇలాంటి విషయం విన్న తర్వాత ఏమైందంటే తనకు అప్సెట్ వేసింది. నాకు ఇది నచ్చలేదు అంటాడనమాట. సింపుల్ థింగ్, టు లైక్ ఎవ్రీవేర్, టు లైక్ ఎవ్రీ వన్ అండ్ ఎవ్రీథింగ్. ప్రతి ఒక్కరిని ప్రేమతో మాట్లాడుతుంది, ప్రతి వస్తువుని ప్రేమిస్తుంది, ప్రతి ఒక్కరితో మంచిగా మాట్లాడుతుంది. ఇది ఎలా సాధ్యం? ఎందుకు ఇలా జరుగుతుంది? ఇలా కాకూడదు కదా అని చెప్పేసి అంటాడు. నాట్ జస్ట్ హిస్ గిఫ్ట్స్ ఆర్ స్టేటస్, డ్యూక్ సేస్ దట్ హౌ క్యాన్ షీ ర్యాంక్ మై గిఫ్ట్ ఆఫ్ 900 years old నేమ్ విత్ ఎనీబడీస్ గిఫ్ట్. చూడు, డ్యూక్ వంశం అనేట్టు 900 సంవత్సరాల నుంచి ఉంది. అంటే అంత ఘన చరిత్ర మా వంశానికి ఉంది. అట్లాంటి వంశం వాళ్ళైనటువంటి నేను ఇచ్చిన గిఫ్ట్ వాళ్ళతో పాటు పోలుస్తుంది. అంటే వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్కి నేను ఇచ్చిన గిఫ్ట్కి డిఫరెన్సెస్ చూపించదు. నాకు డిఫరెన్స్ కావాలి అని చెప్పేసి అంటాడు అనమాట. హౌ కెన్ షీ ర్యాంక్? ఆమె ఎలా వాళ్ళది నాది సేమ్ అని ఎలా పోల్చగలుగుతుంది గిఫ్ట్స్? నేను వజ్రాల హారం ఇచ్చినాను, వాళ్ళేమో ఒక చిన్న ఫ్లవర్ ఇచ్చారు. అక్కడ హౌ వండర్ఫుల్ హ్యాపీగా ఫీల్ అయిపోయింది. ఇక్కడ కూడా సేమ్ అంతే. అక్కడ ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ఇక్కడ కూడా ఇస్తే ఎలా అవుతుంది? ఇక్కడ ఇంకా డిఫరెంట్గా ఇవ్వాలి, ఎందుకంటే నేను హస్బెండ్ని కదా అని చెప్పేసి అంటాడనమాట. సో ఇది ఒక జెలసీ, ఒక అథారిటేటివ్ అనమాట. ఓకే, డ్యూక్స్ ఆర్డర్ టు స్టాప్ డచెస్ స్మైల్. ఇక ఈయన భరించలేకపోయినాడు. ఒక రాణిలా ఉండాలి, అంతేకాని సాధారణమైనటువంటి స్త్రీలా ఉంటే నాకు నచ్చదు. కాబట్టి ఈమె స్మైల్ని ఆపేసేయాలనుకున్నాడు. చూడండి ఎంత ఘోరం జరిగింది. డ్యూక్స్ ఆర్డర్ టు స్టాప్ డచెస్ స్మైల్. డ్యూక్ ఫీల్స్ హర్ట్ అండ్ యాంగ్రీ. చాలా హర్ట్ అయ్యాడు, కోపం వచ్చింది. దట్ హిస్ వైఫ్ డిడెంట్ అప్రిషియేట్ హిమ్ ఎనఫ్. అతను అనుకున్నంతగా ఈమె అప్రిషియేట్ చేయట్లేదు, పొగడట్లేదు, రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. హీ టెల్స్ దట్ విజిటర్ హౌ హీ మేడ్ హర్ స్టాప్ స్మైలింగ్ బై గివింగ్ ఆర్డర్స్. ఇంకా ఆమె స్మైల్ అన్నింటికి ఫుల్ స్టాప్ ఎలా పెట్టానో చెప్తున్నాడు అనమాట. ఆ విజిటర్తో, అంబాసితో చెప్తున్నాడు. డ్యూక్ సేస్ హీ గేవ్ కమాండ్స్, దెన్ ఆల్ స్మైల్స్ స్టాప్డ్ టుగెదర్. దేర్ షీ స్టాండ్స్ యాజ్ ఇఫ్ అలైవ్. అందుకే ఆర్డర్ చేశాను, ఇక ఆమె స్మైల్స్ అన్నీ ఆగిపోయాయి. అంటే ఆమెను చంపమని సైనికులే ఆయన దగ్గర ఉంటారు కదా గాడ్స్, వాళ్ళకి చెప్పేశాడు. ఆమె చంపేసి ఉంటారు. అందుకే ఇలా చెప్తున్నాడు. డ్యూక్ సేస్ he gave commands, then all smiles stopped together. అన్నీ కూడా
ఆగిపోయాయి. అంటే ఇంక ఆమెను చంపేశారు. చనిపోయిన తర్వాత ఆమె పిక్చర్ తెచ్చి ఆ గోడకు పెట్టేశారనమాట. ఓకే. ఇది అలా పెట్టినప్పుడు ఈడు చూపిస్తున్నాడు. అందుకే ఆమె అక్కడ ఆమె గదిలో ఉండాల్సిన ఆమె ఇక్కడొచ్చి గోడ మీద ఉంది అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. ఇక్కడ దే స్టాండ్స్ యాజ్ ఇఫ్ అలైవ్. చూడే బతికి ఉన్నట్లనే కనిపిస్తుంది నా భార్య. ఇక్కడ ఈ ఫోటోలు చూస్తే సేమ్ బతికి ఉన్నప్పుడు ఎలా ఉంది ఇప్పుడు కూడా అలాగే ఉంది అని చెప్పేసి అంటున్నాడు. లేటర్ హీ మెన్షన్స్ హీ వాంట్స్ టు మ్యారీ ద డాటర్ ఆఫ్ ఎ కౌంట్ బికాస్ షీ మైట్ అండర్స్టాండ్ హిస్ స్టేటస్ బెటర్. అందుకే నేను మీ రాజు అనేటువంటి కౌంట్ యొక్క కూతురు నేను పెళ్లి అనుకుంటున్నాను. ఎందుకంటే ఆమెకైనా తెలుసు రాజరికం ఎలా ఉంటుంది, రాజు భార్య ఎలా ఉండాలి ఏంటి అనేటువంటిది తనకైనా తెలుసు అని చెప్పేసి అంటున్నాడు. ఇక చివరికి డ్యూక్స్ డిజైర్. ద పోయమ్ ఎండ్స్ విత్ ద డ్యూక్ అండ్ విజిటర్ లీవింగ్ టు జాయిన్ ద పార్టీ డౌన్ స్టేర్స్. సరే ఇక చెప్పుకుంటూ పైకి అప్స్టేర్కి వెళ్ళిటారు కదా, ఇక కిందికి వస్తారనమాట వాళ్ళు. పైన ఫోటో చూపించుకుంటూ ఇవన్నీ చెప్పి కిందికి వెళ్ళి ఇక పార్టీ ఉంది, పార్టీ అటెండ్ అవుదామని చెప్పేసి వస్తారు. ది డ్యూక్ పాయింట్స్ అవుట్ ద బ్రాంజ్ స్టాచ్యూ సింబలైజింగ్ హిస్ డిజైర్ దట్ షోస్ దట్ హీ వాంట్స్ టు కంట్రోల్ హిస్ వైఫ్స్ లైక్ ఏ పవర్ఫుల్ క్రియేచర్ ఎడ్యుకేటింగ్ ఏ సీ క్రియేచర్. అక్కడ ఒక పెద్ద బ్రాంజ్ స్టాచ్యూ ఉంటుంది, ఈయన విగ్రహం ఉంటుంది. అయితే చెప్తాడనమాట, అంటే సముద్రంలో ఒక క్రియేచర్, ఒక గుర్రం నడిపేవాడు ఏ విధంగా కంట్రోల్ చేస్తాడో ఆ విధంగా కంట్రోల్ చేసినట్టు ఉంటుందన్నమాట ఆ పిక్చర్. చెప్తాడు, చూడు నేను ఈ విధంగా నా భార్యని కంట్రోల్ చేయాలనుకున్నాను, నా గుప్పెట్లో పెట్టుకోవాలనుకుంటున్నా, కానీ ఈమె వినలేదు నా మాట, కాబట్టి ఇక్కడ గోడ మీద పిక్చర్ అయి ఉంది అని చెప్పేసి అంటాడనమాట. ఇక నాకు తెలిసి మీ యువరాణైనా ఈ విషయం తెలుసుకుంటుందని నేను ఇష్టపడుతున్నాను అంటాడు. ఇంకో విధంగా ఏం చెప్తాడంటే, మీ యువరాణి కూడా ఇక్కడికి వస్తే నేను చెప్పినట్టే వినాలి, లేదంటే ఆమె ఫోటో కూడా నెక్స్ట్ ఈమె పక్కలే ఉంటుంది అని చెప్పేసి చెప్తాడనమాట. ఓకే, ఇది దానికి సంబంధించింది. ఓకే, నాకు తెలిసి మీకు అర్థమైంది అనుకుంటాను. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ సెక్షన్లో పెట్టండి, వాటికి నేను ఆన్సర్ చేస్తాను. నెక్స్ట్ లెసన్ ఏది కావాలో కూడా కామెంట్ సెక్షన్లో రాయండి, అది వాటన్నింటికి నేను చేసి పెడతాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ ఇంత ప్రజెంటేషన్ ఇచ్చాను కదా, జస్ట్ మీ నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేసో తెలుసు కదా. లైక్ చేయండి ప్లీజ్, షేర్ చేయండి. ఓకే, ఎంతోమంది సీనియర్స్ అంతా కూడా మ్యాక్సిమం A+ గ్రేడ్ తెచ్చుకున్నారు మన లెసన్స్ విని, మీరు కూడా తెచ్చుకుంటారు. కాబట్టి జస్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.